అందరికీ నమస్తే. ఏంది గీయాల మా చిత్రాంగి ఏం వార్తలు పట్టుకొచ్చిందో అని ఎదురు చూసుకుంటా కూర్చున్నారు కదా. అయితే ఇక ఆలస్యం ఎందుకులా, పోదాం పదండి మన జూలకటకలకి. ఓ సిద్ధయ్య, ఏపీలో రాజకీయం ఎట్లా నడుస్తుంది? ఎవరు గెలిచినట్టుంది సిద్ధయ్య? ఓ అబ్బో, కర్మాలు గల మొగన్ని కంబాల్లో కట్టి భుజం మీద వేసుకుంటే జారి పడ్డాడట బజార్లా. ఏం ప్రేమ చూపించి అడుగుతున్నావు బుద్ధిగల పిల్లవు. హే వగసెడ్డోడా, ప్రేమ లేదు గీమ లేదు కానీ ముందుగా నేను అడిగిన దానికి జవాబు చెప్పరాదు. ఇంతకు ఏపీలో ఎవరు గెలుస్తారంటావు ఒంకరోడా? ఓనా తింగరిదానా, నువ్వు ఇసువంటి కథలు పడతావానే నాకెరికే. నీకంటే ముందుగానే కొలువుకొచ్చి ఎవరు గెలుస్తారో అడిగే వచ్చిన. చూసుకో సింపుల్ చుట్టుదానా ఓసారి. అమ్మో, ఏంది ఏం కదా, రాజ్యంలో ఏం నడుస్తుంది ఏంది? ఇక మరి ఇవాళ ఏడ ఉన్నానంటే మీ సుద్దుల సిద్ధే సరగుండా యూసుఫ్ కూడా బస్తీకి వచ్చిండు అలా. ఇక మరి బస్తీలో మరి మనల్ని చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి ఓటు ఎవరికి వేస్తారు ఏందో ఏం కథ మరి ఒక్కసారి అరుచుకుందాం. అలా కూడా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు చెప్పి. ఇక్కడ ఓట్లు ఆంధ్రాలో ఉన్నాయి, మాకు ఆంధ్రాలో ఉన్నాయి. ఆంధ్రలో ఎవరికి గెలిపిద్దాం అనుకుంటున్నావే? జగన్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నావే? మా ఫేవరు. అమ్మ నువ్వు చెప్పమ్మా. అమ్మా ఈసారి మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావే? ఏ అధికారం పార్టీ ఉంది కానీ తెలంగాణనే పని మంచిగా చేస్తున్నారు, అయితే బాగుంది. కానీ లేబర్కి మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. కూలోళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఓట్లు వేసుకుంటారు, డబ్బులు వేసుకుంటారు పోతారు. సరే పోనీయే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓటు ఎవరికి వేసాం? మేము కారుకి వేసినాం. మేము వేస్తేనే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా. పెద్ద మనిషి. మరి నీ పేరు ఏం పేరు? ఖాతా. నా పేరు ముగిలి. మరి ఇప్పుడు తెలంగాణలో మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? మేము ఎప్పుడు షూర్ తెలంగాణ. కారు జోరు ఆగుతలేదంటే అది బ్రేకులు ఊసిపోయినాయి. మరి అంటావు దుమ్మే కనబడతలేదు, దుమ్ములే కనబడలేదు అది. సారు 17 సీట్లు గెలుస్తామని రొమ్ము గుద్దుకొని చెప్తున్నారు సారు. బండ గుద్దినట్టే. ఇక మా అమ్మలక్కలు మరి జాడ పచ్చలేరు, గాడ ఉన్నట్టు మూలకు పోయేద్దాం. ఓ అమ్మా, ఎవరమ్మా? శ్రీకాకుళం అయితే ఈడ భక్తులు వచ్చి పట్ట తప్పులకి ఏదైనా చేయాలి. మీ ఆంధ్రలో మరి ఎట్లా ఉంటుంది రాజకీయం? మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జగన్కి. జగనేనా? మేము ఎప్పటి నుంచి జగన్ అన్నే. ఆయన నాన్న ఉన్నప్పుడు కూడా మేము ఆయనకే. అంతేనా? జగనే మాకు తెచ్చాడు, మాకు జగనే మరి మాకు చెయ్యాలి. కానీ మరి ఇంకా ఊళ్ళుకోటేస్తాము, మా బతుకురు ఇదవుతుంది. అంతేనా? అంతే. మరి చంద్రబాబు బాగానే చేసింది కదమ్మా, అమరావతి అది ఇదని. చంద్రబాబు నాయుడు చేశాడు, కాదంటలేదు. ఏమి ఇవ్వలేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్ప ఏం లేదు మాకు. ఏడు చేశాడు. చేసిన చూబట్టమని మేము జగన్కి చంద్రబాబు నాయుడుకి వేస్తాం. మేమే కట్టుకున్నాం. కనీసం లోన్ పెడితే లోన్ కూడా ఇవ్వలే మాకు. ఓ రామచంద్ర, మరి ఓటు ఈసారి మరి ఎవరికి వేస్తావు? ఓటు ఎవరికొత్త వాళ్ళకి ఎత్తా. డబ్బులు ఎవరికి ఎక్కువ, డబ్బులు ఎవరికి వాళ్ళకి ఎత్తా. ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? ఏమి 5 రూపాయలు ఉంటుంది సార్. ఎమ్మెల్యే మరి ఎవరో తెలియదు. మనదే ఊరే? ఎస్ఆర్రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు, పనులు బ్రహ్మాండంగా అయినాయి. టీఆర్ఎస్ సారు జోరు 16 సారు జోరు 16. కేసీరావు తెలుగు బిడ్డ, ముద్దు బిడ్డ కేసీఆర్ గారు. ప్రజలకు అండ బిడ్డ, కన్న కొడుకులకు కన్న తండ్రుల కొడుడు. పెద్దమ్మ మనది ఎక్కడ, ఏ ఊరు, ఏం కథ? మరి మైబ్నారు. చెప్పుకోండి. మైబ్నారే. కేసీఆర్ వస్తాడులే. పెద్దమ్మ నిన్న ఒక ముచ్చదాడదాం అనుకుంటున్నా. అది ఇప్పుడు కేసీరావు సారు ఢిల్లీలో చక్రం తిప్పి ఏదో ప్రధానమంత్రి కావాలని అందరూ గుసగుస పెట్టుకుంటారు. నిజమే అంట? ఎవరైతారు? కేసీరావు సార్ అంటుండు. అవుతాడు, ఆయనైనా అవుతాడు. ఎన్ని సీట్లు గెలిచాను? మరి 17 సీట్లు గెలుస్తా అంటుండు. ఎట్ట ఉంది మేము గెలవచ్చునేమో, దాన్ని ఏముండదు, ఒక ఓటుతో వస్తే అయిపోతుంది. మీ ఊళ్ళో ఏమనుకుంటారు కేసీరావు గురించి? మా ఊళ్ళో టీఆర్ఎస్ కే వేయాలని అంటారు.
మాది మైపూనగర్ అంచనా, మాది గండీడు, మాది మండలము, మా ఊరు హాస్పిటల్ పెద్ద ఊరు, మాది పెద్ద ఊరు, రోడ్డు మీదనే ఉంటది మా ఊరు. చూసిన ఆరోళ్ళ అబ్బా 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 ఎవరో ఒకరు కానీ మొత్తం మంది అయితే నా దండం పెడితే అంటారు చూడు, మొత్తం కారు మాత్రం దుమ్ము మురుకుతుందల్లా. ఇక మరి ఆ కారు మీద వాడిన దుమ్మును మన కేసీరావు సారు తూడ్చుకోలేక యాసపడతాడు. ఇక మరి ఇప్పుడు ఏడ ఉన్నాము, యూసుఫ్ కూడా బస్సులో ఉన్నాం. ఇక వదాం పారి, ఇంకో కాడికి వదాం పారి. తమ్ముళ్ళు అమ్మా, తమ్ముళ్ళు చల్లగుండా, తమ్ముళ్ళు కొలువు లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఎట్లా ఉంది, బాగా ఊపెట్టుంది ఆంధ్రాలో మన టీడీపీ ఎక్కువ ఊపు ఉన్నట్టు. చంద్రబాబు ఏం మంచి పనులు చేసిండే ఆంధ్రాలో మంచి పని అంటే అమరావతి కట్టడం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాడు, తర్వాత పెన్షన్ పెంచుతున్నారు, నిరుద్యోగ భౌతిస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, అన్నదాత సుఖీ భవ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మంచి మంది పథకాలతో నెంబర్ 1గా ఏపీ ముందుకెళ్తుంది. అన్న మన దగ్గరనే దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ? రవీంద్ర కుమార్. ఎవరికి వేసిన ఓటు మన ఎమ్మెల్యే ఎలక్షన్? టీఆర్ఎస్ గాను ఇట్లా మళ్ళీ టీఆర్ఎస్ మనకేసి మనకేస్తేనే కదా ఏదైనా అంతే. వేరేకేస్తే మళ్ళీ కార్యం ఉంటుంది అంతే. వేరే అది కాదు, నేను నీకు తిడితే నువ్వు ఊకుటా ఊకో. మనం కాబట్టి మనల్ని తిట్టుకుని మనం పడతాం. సరేనే, సరే అన్న. ఏం పేరు అంటే? నా పేరు బాలు అన్న. అన్న చెప్పనా, ఎక్కడ మనది, ఏ ఊరు? నూజివీడు, ఆంధ్రప్రదేశ్. ఎవరు కుర్చీ మీద కూర్చునే అవకాశం ఉందంటావు? జగన్. ఎట్లా, ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నావు జగన్ అన్నని? చంద్రబాబు గారిని ఎంచుకున్నాం ఏదో చేస్తారని. ఆయన ఏం చేశారు అందరం చూసాం. 9 ఏళ్ళ నుండి ఆయన నెట్టుకుంటూ వస్తున్నాడు ప్రతిపక్ష నేత కింద ఇప్పుడు జగన్ గారు. సో ఇప్పుడు ఆయన సీఎంకి ఎంచుకుంటే ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన చెప్తున్నాడు కదా నవరత్నాలు అని ఇవని. పవన్ కళ్యాణ్ గారు ఏమో సపోర్ట్ ఇచ్చారు టీడీపీకి. ఆయన పరోక్షంగా ఆయనే కారణం అయ్యాడు సీఎం అవడానికి చంద్రబాబు. ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఓట్లు ఎలాగో చీలుతాయి. సో పవన్ కళ్యాణ్ గారు రారు, చంద్రబాబు రారు. సో జగన్ ఒక్కడే ఉన్నాడు. జగన్ ఎప్పుడు సింగిల్గానే వస్తున్నాడు, ఒక లైన్గా సింహంలాగా. సో జగనే వస్తాడు ఇప్పుడు కూడా, ఎవరితో పొత్తు పెట్టుకోడు వీళ్ళకమాల. ఎటువంటి ఇక జగన్ అనే అంటావు? ఇంకో అన్న మందలిద్దాం అన్న, చెప్పే ఎక్కడ మనది, ఏ ఊరా? అది యాక్చువల్గా ఆంధ్ర, బట్ ఓటు అయితే తెలంగాణలోనే ఉంది. తెలంగాణలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఎవరికి వేసిన ఓటు? వివేకానంద, కుత్బుల్లాపూర్. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావే? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వేద్దాం అనుకుంటున్నా. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కదా పాపం. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయారు కదా కొడంగల్లో. పాపం కొంచెం సానుభూతిగా రేవంత్ రెడ్డి కన్నా వేద్దాం. అన్న చెప్పే ఎక్కడ మనది, ఏ ఊరే? అది ఇక్కడే ఇంజాపూర్ అని హైదరాబాద్. ఎట్లా మరి ఇప్పుడు తెలంగాణకు మరి ఎట్లా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావే? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నా. 100% కాంగ్రెస్ వస్తుంది, సెంట్రల్లో రావాలి. అంతేనా? ఎట్లా మరి ఇప్పుడు పోయినసారి ఎవరికి వేసిన ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లలో? కాంగ్రెస్కి వేసాం. కేంద్రంలో మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది వస్తుంది. రాహుల్ గాంధీ పీఎం అవుతాడు. అన్న రెక్కాడితే కానీ డొక్క నిండని ఓ ఆటో డ్రైవర్ అన్న ఇప్పుడు తెలంగాణలో నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? మరి ఎట్లా చేద్దాం చెప్పు, ఓ మాట, నీ మనసులో మాట. తెలంగాణకి నేను ఓటు కేసీఆర్ సాబ్కి వేస్తా. మనకి కేసీఆర్ చూసిరుగా, మైత్రివనం కాడ ఆటో అన్న సలహా కారుకే గుద్దుతా ఓటు అంటుండు. అమ్మా ఓ సిద్ధయ్య, వార్త ఇంకో వార్త. అబ్బా నీ నోరు పడిపోను, ఎప్పుడు వార్త అని సంపక తింటావేంది పిల్ల? ఆహా, కొలువుకొస్తే వార్త అడగక వారాల పేర్లు అడుగుతారా ఏంది? ఈ గ్రం తప్పినోడా. ఓ పిల్ల, నువ్విట్లా వార్త అని కలవరిస్తావనే పక్క రాష్ట్రం పెద్దక్కని మన జూల కటకలకి పట్టుకొచ్చి కళ్యాణం అయ్యేతోటి కాళ్ళు కూడా మొక్కిచ్చిన పిల్ల. ఇక చూసుకో, ఓ ఎంటికి చమ్మకన్నా చూసుకో. ఇక పబ్లిక్ ధోని దండం పెడితే జనసేన కళ్యాణం అయ్యా సురుకు గట్టిగానే చూపిస్తుండల్లో. చుట్టూతల జనాల్ని శివర్లా కూడా కొట్టుకొస్తుండు ఈ మనిషి.
ఎట్లనైనా గట్టి పోటీ ఇయ్యాలని పొట్టున ప్రచారం చేసుడే కాదుల్లా వెనకాల బలగాన్ని మంది మోపుని మస్తుగా పోగేసిండు. అబ్బా ఇక అట్లా కళ్యాణం అయ్యే మంది మోపుల ముందు నిలబడ్డది పక్క రాష్ట్రం అక్క. ఇక అక్క సల్లగుండా రయ్య ప్రచారానికి ఉరుక్కుంటొచ్చి ఆంధ్రప్రదేశంలో ప్రెస్ మీట్ల జోరు పెంచిందల్లా. ఓ అక్క జర్ర వచ్చి మా జనాలకి కనపడిపోవమ్మా. ఓ జనాలు సూతాన్రా బిఎస్పి పెద్దక్క, యూపీ మాజీ సీఎం మాయావతి అక్క. ఇక ఈ అక్కే ఆంధ్రప్రదేశంలో జనసేన తోటి మంచి దోస్తాన చేస్తాందల్లా. ఎన్నికలల్లా జనసేన బిఎస్పి వామపక్షాలు పొత్తు పెట్టుకునే కదా. ఇక మాయావతి అక్క కళ్యాణమయ్య పార్టీలు కలిసి 21 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ సీట్లకు పోటీ చేస్తుర్రల్లా. ఇక అట్లా పోటీ చేసి గెలవనీకి చిన్న సన్న ఎత్తులేస్తలేరల్లా వీళ్ళు. ఇక పెద్దక్క ఏమంట ఏపీలో అడుగు పెట్టిందో నీ దండం పెడితే కళ్యాణమయ్య అక్క కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటుండల్లా. నేను చెప్పుడెందుకు కానీ మీరే సుర్రా అదుర్రి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం గౌరవము ఏం మర్యాద కళ్యాణమయ్య మజాక. ఇక అక్క అట్లా వైజాగ్లో కాలు మోపిందో లేదో నీ దండం పెడితే కళ్యాణమయ్య అక్క కాళ్ళకు మొక్కి అదిరిపోయే గౌరవాన్ని అందించిండల్లా. మర్యాద అంటే కళ్యాణమయ్య అంటే మర్యాద అనేటట్లు మాయావతి అక్క కాడ మార్కులు కొట్టేసిండు ఈ ఇగురంగల్లా మనిషి. ఇక ఇట్లా కళ్యాణమయ్య మాయావతి అక్క కాలు మొక్కుడు ఈ వీడియో సల్లగుండా పోరగాండ్ల ఫోన్లల్లా ఓ గిర్రా 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 తిరుక్కుంటా మస్తు వైరల్ అయ్యిందల్లా. ఇక ఈ వీడియో చిత్రం చేస్తా ఉంది. ఘాటు కామెంట్లతో పాటు గమ్మతైన కామెంట్లు కూడా వస్తట్టు చేసింది ఈ వీడియో సల్లగుండా. ఇక అసలు ముచ్చట ఏందంటే కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగా అన్నట్టు అక్క అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొందాట. అయ్యో 2007 నుంచి 2012 వరకు యూపీ సీఎం లేక చేసే కదా అక్క పెద్దక్క మాయావతి అక్క. ఇక అప్పుడు ఆమె ప్రభుత్వ సొమ్ముని చాలా ఖరాబు చేసిందని విచ్చల విడిగా ఆమె విగ్రహాలు రాష్ట్రం మొత్తం పెట్టించుకుందని అటువంటి మనిషి కాళ్ళు కళ్యాణమయ్యే ముక్కుడేందని రంది మాటలు రాసి సోషల్ మీడియాలో పెడతాండ్రల్లా కొంతమంది నేటిజన్లు. ఇక కూసంత మంది అయితే మస్తు కామెడీ చేస్తాండ్రల్లా ఈ చిత్రాన్ని చూసి. యూపీలా అక్క సీఎంగా గెలిచినాక మస్తు విగ్రహాలు పెట్టించుకుంది. ఇప్పుడు జనసేన తోటి పొత్తు పెట్టుకొని గెలిచిందనుకో పుసుక్కున ఇక ఈడ కూడా విగ్రహాలు పెట్టుకుంటదేమోనని కొరియకో కళ్యాణమయ్యే ముందుగానే అట్లాంటి ఆలోచన చెయ్యొద్దు తల్లో అని కాలు మొక్కిండు అనుకుంటా కామెంట్లు పెడతాండ్రల్లా ఈ నేటిజన్ల వాడకం చల్లగుండా. ఏమన్నా ఏమక్క ఎట్లున్నాయి ముచ్చట్లు? అద్దరిపోయినాయిలే. మరి నేను చెప్తే గట్లనే ఉంటాయి. ఇంకిన్ని ముచ్చట్లు రేపొచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. అంతవరకు ఉంటాం అలా. నమస్తే.